క్రీస్తునందు ప్రియ విశ్వాసులందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవాది దేవుడు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులు అనుగ్రహించిన యొక్క పునరుత్థాన దినమున ఉదయకాలంలో దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభు మన దయచేస్తున్న తలాంతులను బట్టి ప్రభుకి ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, సర్వం ఎరుగిన దేవుడవు, చూసిన దేవుడవు, మీకు మర్మం రహస్యం లేదనా ప్రభా. మా హృదయములలో తలంపు పుట్టుకు సర్వం ఎరిగిన దేవుడు కనుక మీరే నా ప్రభా, మీ కృప ద్వారా మమ్మల్ని భద్రపరిచి కాపాడుచున్న విధానంపై స్తోత్రాలు. ఉదయకాలంలో మా ప్రియ బిడ్డలందరూ మీ చేత అర్పిస్తూ ఉంటున్నాను. కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలు మీ చేత అర్పిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, సమాధానము, శాంతి, నెమ్మదిని దయచేయండి. మీ అందరూ భయము, భక్తిని, విశ్వాసం నా ప్రభా మీలో ముందు కొనసాగింప చేయమని అడుగుతుంటున్నాను. దేవావాక్యమును మేము నా ప్రభా మరి ధ్యానిస్తూ ఉంటుండగా మాతో ఉండండి. మీ శాంతిని, సమాధానం దయచేయండి. మీ విలువైనటువంటి మాటలు మా అందరి యొక్క హృదయాలలో భద్రపరుచుకొని మీ యొక్క మాటకు విధేయత చూపించిన వారు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసునామమున ప్రార్థన సమర్పిస్తున్నాము ప్రభు తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృపలో ఉదయకాలంలో ప్రజ్ఞ గ్రంథ ధ్యానములలో మరి 9వ అధ్యాయమును ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన దినాలలో మనం చూసినటువంటి 4 దూతలను చూసినప్పుడు మరి సూర్యచంద్రులకు చీకటి కమ్మినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ 3 దూతలు బోరలు ఊదుచు మరి లోకమునకు అరుదించినటువంటి వేళలలో అయ్యో 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 అనేటువంటి శబ్దము వారికి చేసిన విధముగా, ఆ శబ్దము అనగా భయంకరమైనటువంటి విపత్తు సంభవించబోతున్నది అనేటువంటి ఆ మాటకు మరి నిదర్శనముగా మనము చూడగలుగుతున్నాము. నేటి దిన ధ్యానాంశంలో 2 గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వడను అనే మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. అగాధము మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అగాధము అనగా కటిక చీకటితో కూడినటువంటి బిలాము అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అగాధం యొక్క తాళపు చెవి దూతకి ఎందుకు ఇవ్వబడింది అని మనం ఆలోచించినట్లయితే, ముందు కాలంలో సంభవింపబోయేటువంటి సంభవములు గుర్తెరిగినటువంటి ఈ దూత జరగబోయేటువంటి విపత్తును జ్ఞాపకం చేస్తూ మన బ్రతుకులలో జరిగేటువంటి సంభవాలు ఏమైనావో ఆ దూత గ్రహించిన దూత వలె ఉంటూ ఆ దూత మనకి బయలుపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంభవింపబోయేటువంటి సంఘటనలు మరి దూతలకు తెలుసు. ఎందుచేతనగా దూతలు అనగా ప్రభు యొక్క సాన్నిధ్యంలో ఎల్లవేళలా ఆయనను స్తుతించేవారుగా, కనపరిచేవారుగా, ధ్యానించేవారుగా, ఆయనలో జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆ దూతలకు భవిష్యత్ కాలము తెలుసు అనేటువంటి సత్యమును మనం గుర్తెరవలసిన వారుగా ఉంటున్నాము. ఎందుచేతనగా భవిష్యత్తులో సంభవింపబోయేటువంటి కార్యములు ప్రభు తన వారైనటువంటి వారికి ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. మనము కూడా అనేక సార్లు ప్రభువులో విశ్వాసులైనటువంటి వారు కనిపెడుతూ జరగబోయేటువంటి సంభవములు ప్రవచన రూపంలో బయలుపరిచినటువంటి భక్తులు అనేకమంది మనం చూడగలము. అలనాడు ప్రవక్తలే కాదు కానీ నేటి దినాలలో మనం చూసినట్లయితే భక్తులైనటువంటి వారు కూడా మరి ప్రభువులో కనిపెడుతూ ప్రవచన కార్యములు వారు బయలుపరుస్తూ ప్రవచన వరము కలిగినటువంటి బిడలు మన మధ్యలో అనేక మందిని మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి నేటి దిన అతనికి ఆ అగాధపు యొక్క తాళపు చెవి ఇవ్వబడినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుచేత అగాధం యొక్క తాళపు చెవి ఆ దూతకి ఇవ్వబడింది అంటే బాధ్యత కలిగినటువంటి దూతగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుచేత దేవుడు ఆ దూతకే తాళపు చేయించాడు అంటే ఈ 5వ దూతకి ఇవ్వాల్సినటువంటి కార్యం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ప్రభు యొక్క ఇష్టులలో ఒకని వలె ఆ దూత ఎక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఇంకా ముందుకు మనం చూసినట్లయితే, అగాధం తెరవబడగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. పొగ అనేటువంటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ పొగ అనేది మనం లోక సంబంధంగా చూసినట్లయితే, ఈ యొక్క పొగ భూమి మీదకి వచ్చినప్పుడు మన కండ్లన్నీ కూడా మరి మండేటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పొగ అనేది లోకంలో ఉన్నప్పుడు దానిలో నుండి మనం ప్రవేశించాలి అంటే
ఊపిరి చలపనటువంటి స్థితి మనకు ఉంటూ ఉంటుంది. ఎందుచేతనగా ఆ పొగ వలన ఆక్సిజను మరి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ పొగను మనము తట్టుకోలేము. ఆ పొగ యొక్క మరి ఆ యొక్క భయంకరమైనటువంటి విపత్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పొగ నుండి తప్పించుకోవడానికి ఎవరికి కూడా యోగ్యత లేదు. ఎందుకంటే ఆ పొగ అనేది మానవుని యొక్క ప్రాణం తీసేటువంటి భయంకరమైనటువంటి విషవాయుతో కూడినటువంటి దానిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాము. మరి ఆ పొగలో నుండి ఎప్పుడైతే ఆ పొగ వచ్చిందో ఆ పొగలో నుండి అనేకమైనటువంటి మిడతలు భూమి మీదకి వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. మిడతలు అని మనం ఇక్కడ ఒక జీవుని బట్టి చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మిడతలు మనం చూసినట్లయితే అవి సాధారణమైనటువంటి మిడతలు మాత్రము కాదు. మిడతలు అనేవి భయంకరమైనటువంటి మిడతలు. వాటి యొక్క మరి దేహంను మనం చూసినట్లయితే ఆ దేహము ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి ఒక జంతువులాగా అది ఉంటూ ఉంటుంది. అది సాధారణంగా మనం పచ్చికలు కానీ మిడతలు చూసినట్లయితే దాని యొక్క బరువు సాధారణంగా ఎక్కువలో ఎక్కువ మరి 10 గ్రాములని లేక 5 గ్రాములను మించినటువంటి బరువు మాత్రం అవి ఉండవు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మిడతలైతే భయంకరమైనటువంటి దేహమును కలిగినగా వాటి యొక్క మరి దేహము చాలా బరువైనదిగా, బలమైనదిగా, బలశాలిగా, యుద్ధమునకు సిద్ధపడుచున్నటువంటి ఒక ఆయుధము ఎంత బలమును కలిగి ఉంటుందో ఈ యొక్క మిడతలకు కూడా అంత బలమును దేవుడు శక్తినిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆ యొక్క మరి మిడతలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భూమి యొక్క మరి అడుగు భాగము నుండి కూడా తేళ్ళు అనేటువంటివి బయలుదేరినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. వాటికి కూడా మరి బలము అనేటువంటి శక్తిని దేవుడు వాటికి అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వాటి నొషల యందు దేవుని ముద్ర లేని వారికే తప్ప భూమిపైన గడ్డికైనను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞాపించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుచేతనగా ఈ మిడతలు భూమి మీదకి వచ్చినప్పుడు తేళ్లు లాంటి స్వభావం కలిగినటువంటి తోక, ఆ తోకలో ఉన్నటువంటి విషము వాటి ద్వారా మానవులకి భయంకరమైనటువంటి విపత్తుని కలుగు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే పిల్లలు ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ తెగుళ్ళు అనేవి వచ్చినటువంటి వేళలలో ఈ తేలు ద్వారా భయంకరమైనటువంటి బాధను పుట్టించేటువంటి మరి వ్యాధి లోకములో ప్రబలుతున్నటువంటి స్థితిని మనం చూడగలుగుతున్నాం. మరి లోకములో ఎప్పుడైతే ఈ వ్యాధి ప్రబలుతూ ఉంటుందో లేక తేలు ద్వారా కొట్టబడుతూ ఉంటుందో, తేలు యొక్క కొన భాగముతో ఎప్పుడైతే మానవుని కొట్టడం జరుగుతుందో భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి వారుగా మరి లోకంలో ఉన్నటువంటి ప్రజలు మరి మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఎవరికయ్యా ఈ బాధ కలుగుతుంది అంటే ఎవరి నొసళ్ళ మీద అయితే దేవుని యొక్క ముద్ర ఉండదో అనే మాటను కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. 4వ అధ్యాయంలో 2వ భాగంలో చూసినట్లయితే మరి నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన దేనికి కూడా హాని చేయడానికి వీటికి అధికారము లేదనేటువంటి మాటను చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని యొక్క ముద్ర అనగా ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఇది 666 ముద్ర మాత్రము కాదు. ఏ ముద్ర అంటే ఎవరైతే ప్రభువుని విశ్వసించుకోకుండా ఇంకా లోకం వైపు చూస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభువు మాటకు ధిక్కరించి ప్రభువుకు విధేయత చూపించుకోవడం ఉంటారో అట్టి వారి నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర ఉండదు. కారణం ఏంటి అని మనం చూసినట్లయితే మరి నిర్గమ కాండంలో మనం చూసిన మరి మాటలు గతించిన దినాలలో ఫరో యొక్క కాలంలో ఫరో దాస్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే విడిపించడానికి వెళ్ళినటువంటి కాలంలో ఫరో 10 అద్భుత కార్యములు అక్కడ జరిగించిన వాటిని మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆఖరికి చివరిగా అక్కడ జరిగింది ఏంటి అంటే ఫరో యొక్క మనుషులను, కుటుంబస్తులను సహితము అక్కడ మరి మరణంకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఎందుచేతనగా నిబంధనతో కూడినటువంటి మాట అక్కడ ఏంటి అంటే ఏ ద్వారబంధం మీద అయితే దేవుని యొక్క గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము లేక పశువు పిల్ల యొక్క రక్తము లేక వధింపబడినటువంటి పస్కా పశువు యొక్క మరి రక్తము ఏ ద్వారబంధం మీద కనిపించదో ఆ ద్వారబంధము కనిపించినటువంటి వేళలలో ఆ గృహంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరినీ కూడా చంపిన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కారణం ఏంటనగా ప్రియులారా, దేవుని యొక్క మాట అనేటువంటి మాటను వారు ధిక్కరించి ఉన్నారు. దేవుని మాటకు అవిధేయత చూపించి ఉన్నారు. దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తున్నారు. దేవుని యొక్క మాట వినబడినప్పుడు వారి యొక్క హృదయములలోనికి దానిని చేర్చుకోకుండా దానిని విసర్జించిన వారుగా ఉన్నారు. కాబట్టి సంహారక దూత వచ్చి
ఏ ద్వారబంధం మీద రక్తము లేదో ఆ ద్వారబంధము లేనటువంటి గృహంలో ఉన్నటువంటి వారిని సంహరించిన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఇక్కడ కూడా ఈ ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను లిఖించినటువంటి మాటలను మనం చూడగలిగితే, ఎవరి నొసళ్ళయందు దేవుని యొక్క పేరు అనేటువంటి మాట ఉండదో, లేక దీనికి మన యొక్క మరి స్వాభావిక భాషలో మనం చూసినట్లయితే, ఏ గృహంలో అయితే ఆరాధన ఉండదో, ఏ గృహంలో అయితే ప్రార్థన ఉండదో, ఏ గృహమైతే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండరో అట్టి వారి మీద దీనికి అధికారం ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాము. ఇప్పుడు వాక్యమునకు విస్తారమైనటువంటి మరి కృపాకాలము కాబట్టి దేవుని యొక్క వాక్యము విలువగా దొరుకుతూ ఉంటున్నది. అయితే గతించిన దినాలలో మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడ చూసినా ఈ కాలంలో చక్కటి ఆరాధనలు, చక్కటి స్తుతి కూడికలు, ఎక్కడ చూసినా బహిరంగ సభలతో కూడినటువంటి కార్యములు జరుగుతూ వాక్యమును అందించేటువంటి దినాలు ఈ దినాలలో, వేసవి కాలమునకు ముందుగా. అయితే ప్రియులారా, ఈ సంవత్సరం మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి విపత్తులో ప్రతి మానవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా ప్రార్థన చేసుకుందామంటే స్థలము లేదు. ఎక్కడా కూడా ఇద్దరు కంటే ఎక్కువ కూడుకొని మరి మోకరిందామంటే మరి మనకి సమయం లేదు. సరిగ్గా సమయం ఉన్నప్పటికీ కూడా మనం మోకరించి ప్రార్థన చేద్దామంటే లోకనాథుడు అయినటువంటి సాతానుడు పర్మిషన్ లేకుండా చేసినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూడగలుగుతున్నాం. వాక్యం విస్తరింపబడింది. ఆ కాలంలో వాక్యం కావాలంటే ఎవరూ కూడా అమ్మ వాక్యం ఉందా రండి అంటే ఎవరు కూడా దగ్గరికి చేరేవారు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజునైతే అయ్యగారు ఆరాధనలో మేము కూర్చుని చాలా కాలమైంది. మా యొక్క మనసులో బాగలేదు, మాకు వస్తున్నటువంటి బాధలు, తెగుళ్ళు, శోధనలు, మేము ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి దినాలను ఎదుర్కొంటున్నామయ్యా, మాకు ప్రార్థన కావాలంటున్నారు. ప్రియులారా, వాక్యం దొరికే సమయంలో మనము వెదకి దానిని వెంటాడమని ప్రభు సెలవిచ్చినప్పుడు వాక్యమును మనము విస్మరించిన వారంగా ఉన్నాము. వాక్యములకు విధేయత చూపించినటువంటి వారంగా ఉన్నాము. దేవుని యొక్క మాటకు లోబడలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము కనుక మన నుండి ప్రార్థన జీవితమును దేవుడు దూరపరిచినాడు. మన నుండి వాక్యంలో దూరపరిచినాడు. ఏ భక్తుడు కూడా వచ్చి మన గృహంలోకి వచ్చి ప్రార్థన చేసేటువంటి సాహసము చేయలేనటువంటి దేవుని యొక్క దాసులు ఈ రోజున ఉంటున్నాను. కారణం ఏంటి అనగా, ఒకవేళ దాసుడు వచ్చి మీ గృహంలో ఏదైనా ప్రార్థన చేయడానికి వస్తే, ఏదైనా చిన్నది జరగనటువంటి సంభవం మీ గృహంలో జరిగితే, అదిగో పలానా దాసుడు వచ్చాడు, పలానా సోదరుడు వచ్చాడు, పలానా సహోదరుడు వచ్చింది, మా గృహానికి వచ్చారు, మా గృహానికి తెగులను తీసుకొచ్చారని మన నోటి ద్వారా మనము అనేటువంటి దినాలు రాబోతూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము కృపాకాలంలో దేవుడు విస్తారముగా భూమి మీద వెదజల్లుచున్నటువంటి వేళలలో దేవుని యొక్క వాక్యమును ఆటంకపరుస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిని కలిగినటువంటి లోకస్తులైనటువంటి విగ్రహారాధకులు దేవుని యొక్క మాటను వినిపించుకోనగా చేస్తూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు భూమి మీదకి ఉగ్ర రూపమును దాల్చి ఉగ్రతను దూత ద్వారా పంపించినటువంటి విధానాన్ని మనము చూడగలుగుతున్నాము. అంత మాత్రమే కాదు, మరి ఇటువంటి వారికి దేవుడు ఏ విధమైనటువంటి శిక్షను ఇస్తూ ఉంటున్నాడంటే, దేవుని యొక్క మాట దొరికినప్పుడు, దేవుని యొక్క వాక్యము విత్తబడుచున్నప్పుడు వారి యొక్క చెవిని వారు పెట్టలేదు. కాబట్టి అటువంటి వారి మీదకి అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఆ తెగుళ్ళు రావడమే కాదు కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యమునకు వారు చెవినివ్వలేదు. కాబట్టి వారికి అక్కడ జరిగినటువంటివి ఏంటి అంటే, ఈ తెగుళ్లను చూసి ఈ భయంకరమైనటువంటి బాధను తట్టుకోలేక దేవుని యొక్క మాటను వినలేదు. కాబట్టి వారు మరణము దగ్గరికి పరిగెడుతున్నారంట. మరణము దగ్గరికి ఎందుచేతనంటే, ఈ బాధ నేను తట్టుకోలేను, ఈ బాధ నేను పడలేను, ఈ యొక్క మరి దౌర్భాగ్య స్థితి లేకుంటే ప్రాణం పోతున్నటువంటి ఉక్కురు బిక్కరవుతున్నటువంటి స్థితి నుండి నన్ను తప్పించుదేవా అని అప్పుడు దేవుడి దగ్గరికి పరిగెడతారు. కొండల దగ్గరికి పరిగెడతారు, గుట్టల దగ్గరికి పరిగెడతారు, అక్కడ పరిగెడతారు, ఇక్కడ పరిగెడతారు. అయినా దేవుడు మనం ఎక్కడికి పరిగెట్టినా కానీ దేవునికి విరోధమైనటువంటి కార్యములు చేస్తున్న వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రము కాదు. కాబట్టిగానే మనం చేయవలసింది ఏంటంటే, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతకాలి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోవాలి అని దేవుని యొక్క మాట ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు దొరికేటువంటి కాలము ఇది కృపా కాలము. ఈ కాలమునకు ముందు ఏమి సంభవిస్తాయి అనేది ఎవరికి కూడా తెలియనటువంటి భయంకరమైనటువంటి దుస్థితి రాబోతూ ఉంటున్నది. ఇప్పుడు ఒక తెగులే వచ్చింది, ఒక తెగులే మనం చూస్తూ ఉంటున్నాం. రాబోయే దినాలలో ఇటువంటి తెగుళ్ళు అనేకమైనవి వస్తాయని మనమందరం కూడా మరి హెచ్చరిక చేయబడ్డాం.
హబక్కూకు భక్తుని ద్వారా 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క రాక సమీపము ఉంది కాబట్టి ఆ సమయానికి ముందు మరి తెగుళ్ళు అనేటువంటివి బయలుదేరతాయనేటువంటి సత్యమును భక్తుడైన హబక్కూకు తెలియపరిచున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మాటను మనం వినకపోయినట్లయితే, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోయినట్లయితే, దేవుని యొక్క మాటను మనం ధిక్కరించినట్లయితే ఆ ఉగ్రత దినమును తప్పించుకోవాలని మనం ఎక్కడికి పరిగెట్టినా కానీ మరణము కూడా మన దగ్గర నుండి పారిపోతుంది అనేటువంటి సత్యమును దేవుని యొక్క వాక్యం మనకి మరి బయలుపరుస్తూ ఉంటున్నది. కారణం ఏంటి అనగా 6వ వచనం చూడండి, ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదట. అది దొరకదట, మనకి దొరకదు. అంటే నన్ను చంపండి అని నువ్వు ఏ చెట్టు కిందకి వెళ్ళి మరి చెట్టు ఎక్కి నువ్వు చావాలన్నా మరణం అంటూ నీ దగ్గరికి రాదు అనేటువంటి సత్యాన్ని భక్తుడు ఇక్కడ మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. మరణము నువ్వు వెతుక్కుంటావు, కొండల దగ్గరికి వెళ్ళి నన్ను కప్పమంటావు, గృహాల్లో దాక్కుని నువ్వు ఎక్కడో మూలనుంటావు. అక్కడ నువ్వు మూలకి వెళ్ళినప్పుడు ఏ తేలో వచ్చి నేను కొట్టడం జరుగుతుంది. నువ్వు వేరే చోటకి వెళ్ళినప్పుడు చీకట్లో దాక్కున్నప్పుడు ఏ సర్పము వచ్చి నిన్ను పాడు చేస్తుంది. అయినా నువ్వు వాటి యొక్క కాటు ద్వారా నీవు చావవు, మరణము నీ నుండి దూరపరచబడుతుంది అనేటువంటి సత్యముని ఇక్కడ మనకి భక్తుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉంటే మన హృదయాలు ఎంతో భయపడుతూ ఉంటున్నవి. మనం ఎంతో దిగులు పడుతూ ఉంటున్నాము. ఈ దినం వచ్చింది అంటే అసలు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి విపత్తును బట్టి ఆ దినమే ఇప్పుడు సంభవించినట్లయితే నీ స్థితి నా స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం దొరికేటువంటి వేళల్లో రేపు అని వాయిదా వేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిని కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, రేపని ఎల్లుండని వాయిదా లేకు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వేమైపోతావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని భక్తుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. రక్షణ అనేది నేడు దినమే. రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించే ఈ సమయంలోనే మనం రక్షింపబడాలి, రక్షణ పొందాలి. అందుకే ఆయన రక్షణ ఇవ్వడం కోసమే ఆయన లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చాడు, రక్షణ మనకిస్తుంటే మన దగ్గర ఉన్నటువంటి నిర్లక్ష్యము ద్వారా ఆయన దగ్గరకు మనం చేరలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వినబడేటువంటి వేళల్లో, దేవుని యొక్క స్వరము వినబడేటువంటి వేళల్లో మనమందరము కూడా ఏం చేయాలి అంటే ప్రభు యొక్క స్వరమును వినివారముగా మనం ఉండాలి. అలనాడు భక్తుడైనటువంటి సమూయేలు తల్లి యొక్క ప్రార్థన ద్వారా వాగ్దాన పుత్రుడుగా లోకంలో పుట్టినటువంటి అప్పుడు తల్లి అయినటువంటి హన్నా ప్రార్థన చేస్తుంది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి హన్నా ప్రార్థన చేస్తూ ఉంటుంటే యాజకుడు అంటున్నాడు, అమ్మ నువ్వెంతసేపు ఇంకా మత్తురాలువై ఉంటావు అన్నప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నేను మత్తురాలను మాత్రము కాదు, నేను మద్యమును సేవించలేదు, నేను గొడ్రాలుగా ఉన్నాను, నాకు ఒక కుమారుడిని కావాలని నేను ప్రభు దగ్గర వేడుకుంటున్నానని ఆమె మొరపెట్టి భక్తుడైనటువంటి సమూయేలును ఆమె సంపాదించుకొనగలిగింది. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క పాద సాన్నిధ్యంలో మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైనటువంటి మేడలు దయచేయగల సమర్థుడు మన ప్రభువు. కాబట్టి ప్రియులరా, నువ్వు అడగడమే తరువాయి, ప్రభు ఇవ్వడానికి అన్నడు కూడా వెనక తీసేవాడు మాత్రము కానే కాదు. కారణం ఏంటి అంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతి కార్యము సాధ్యము. ఇఫ్ యు బిలీవ్, మనం విశ్వసించినట్లయితే ఈ రెడీ టు గివ్ యు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. మాటిచ్చి తప్పనటువంటి దేవుడు మన దేవుడు. మాటిచ్చి తప్పడానికి ఆయన నరుడు మాత్రము కాదు. ఆయన సాక్షాత్తు సత్యస్వరూపిగా జగద్రక్షకుడిగా లోకంలోనికి వచ్చి మన పాపముల నుండి, మన శాపముల నుండి మనం విడిపించడానికి ఆయన సర్వమును కూడా విడిచిపెట్టి రిక్తుడుగా లోకంలోనికి వచ్చినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. కొలసీ పత్రిక చూసినా, ఫిలిప్పీ పత్రిక చూసినా దేవుని యొక్క మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆయన రిక్తుడయ్యాయను మన కొరకు అనేటువంటి మాట. ప్రియులారా, ఈ కృపాకాలంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. రాబోయేటువంటి సంభవాలు ఏ విధంగా జరగబోతున్నాయి అనేటువంటి మాటను మనం చూసినట్లయితే 5వ దూత లోకంలోకి వచ్చినప్పుడు పొగలో నుండి భయంకరమైనటువంటి తెగుళ్ళు, తేళ్లు, వేదనలు, బాధలు, శోధనలు వచ్చి మనల్ని భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళినప్పుడు, మరణాల సంఖ్య మనం కావాలని వెతికినప్పటికీ కూడా
మరణం అనేది మనకు దొరకదనేటువంటి సత్యమును ఇక్కడ మనం గ్రహించబద్ధమై ఉంటున్నాము. నువ్వు అనుకోవచ్చు, అయ్యి బాబు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయి ఊరేసుకుంటాను, లేకుంటే రైలు కింద పడతాను, లేకుంటే బిల్డింగ్ నుండి దూకుతాను, నేను అది చేస్తాను ఇది చేస్తానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు మరణమును వెతికినా, నువ్వు మరణమును కావాలి అని కోరుకున్నా మరణము నీ దగ్గర నుండి పారిపోతుందనేటువంటి సత్యమును భక్తుడైనటువంటి యోహాను మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనేటటువంటి మాటను మనం చూడగలుగుతున్నాము. అంత మాత్రమే కాదు కానీ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలినవి, బంగారము వలె మరియు కిరీటములు వాటి తలల మీద ఉండెను. మిడతలాకారములు ఉన్నటువంటి యుద్ధమునకు సిద్ధపడుచున్నటువంటి గుర్రపు రౌతులు లేక యుద్ధమునకు సిద్ధపడుచున్నటువంటి ఆ మిస్సైల్స్ కానీ లేక యుద్ధము చేస్తున్నటువంటి మరి ఫ్లైట్ జెట్స్ కానీ ఎంత భయంకరమైనటువంటి రూపమును అవి దాల్చి ఎంత స్పీడ్గా అవి వెళ్ళి శత్రు సమూహాన్ని మరి మటుమాయం చేస్తూ ఉంటాయో, వాటికంటే అధికమైనటువంటి స్పీడు ఇక్కడ ఉన్నటువంటి మిడతలకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకపోయినట్లయితే మిడతల యొక్క రూపములో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి జంతువులు నిన్ను పాడు చేసినప్పుడు వాటి బాధను నువ్వు తాళలేక మమ్మల్ని కప్పండి అని కొండల దగ్గర పరిగెడతావు, మమ్మల్ని దాయండి అని చెట్టు దగ్గర పరిగెడతావు. నువ్వు ఏ మూలకి వెళ్ళి నువ్వు ఏది చేసినప్పటికీ కూడా ఆ భయంకరమైనటువంటి విపత్తు నుండి మాత్రము నువ్వు తప్పింపబడలేవు అనేటువంటి సత్యమును గ్రహించిన వాడవుగా దేవుడిచ్చినటువంటి ఈ కృపా కార్యములను నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మోకరించినటువంటి అనుభవము నువ్వు నేడే పొందుకోవాలని ప్రభు యొక్క మాట ద్వారా నువ్వు హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నావు. ప్రియులారా, ఇంకా మనం ఎందుకు చూసినట్లయితే ఇంకా భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఇంకా భయంకరమైనటువంటి బాధలు, ఇంకా భయంకరమైనటువంటి వేదనలు, ఇంకా భయంకరమైనటువంటి శోధనలు నువ్వు ఎదుర్కొని మరణము కావాలి అని నువ్వు ప్రాణాన్ని తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రాణము నీలో నుండి బయటకు వెళ్ళదు. కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా ఈ బాధలకు, ఈ వేదనలకు నువ్వు గురి కావాలి అని మరణము మాత్రము నిన్ను సమీపించు. నువ్వు ఈ రోజుల్లో చూస్తే నువ్వు అనుకోవచ్చు, అవసరమైతే బిల్డింగ్ పైకి ఎక్కి నేను దూకేసి ప్రాణం తీసుకుంటానంటే పైనుండి పడితే నువ్వు చస్తావు. కానీ అప్పుడు ఆ చావు ఉండదు. నువ్వు రైలు కింద తలకాయ పెడితే నువ్వు చస్తావు ఈ రోజునైతే, కానీ రాబోయే రోజుల్లో ఈ నీకు చావు మాత్రం రాదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరణము నీ నుండి పారిపోతుందనేటువంటి సత్యము దేవుడు ఇక్కడ మన బయలుపరుస్తున్నాడు. 6వ వచనం 2వ భాగంలో చూస్తే, చావలని ఆశపడుదురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోను. ప్రియ సహోదరి సహోదరుడా, మరణము మన నుండి పారిపోతుందంటే మరణము కాక మనకి ఇంకేముంది? దాని నుండి తప్పించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏంటి అంటే ప్రభువు యొక్క సన్నిధిలో మోకరించినటువంటి ప్రార్థన అనుభవం కావాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. 7వ వచనం చూద్దాం. ఆ మిడతలకు రూపములు యుద్ధములకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె మరియు కిరీటములు వంటి వాటి తలల మీద ఉండెను, వాటి ముఖములు మనుష్య ముఖములు వంటివి. ఇక్కడ ఉన్నటువంటి మిడతలకు, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మరి జంతువుకు ఉన్నటువంటిది ఏంటంటే మానవ రూపమును దాల్చినటువంటి ముఖములు అక్కడ ఉన్నటువంటి ఆ మిడతలకి ఇవ్వబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ప్రియులారా, మిడత యొక్క బరువు మనం అనుకున్నాము 5 గ్రాముల నుండి 10 గ్రాములు అని. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి మరి ఈ మిడత మానవ రూపం కలిగి ఉన్నదంటే మానవుని యొక్క సగటు బరువు దాదాపు 70 కేజీలు. 70 కేజీలు. కొంతమంది అయితే సుమారు ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే 100 కిలోలు పైబడినటువంటి మానవులు కూడా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మానవ రూపం ఆ మిడతలకి ఉన్నాయి అంటే ఆ మిడత యొక్క బరువు ఎంత ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. అటువంటివి కొన్ని వేలు కొన్ని లక్షలు నీ మీదకి మరి పైబడినప్పుడు నువ్వు వాటి యొక్క బాధను తట్టుకోగలవా? ఆ బాధను నువ్వు సహించగలవా? ఆ బాధను నీవు తాళగలవా? అవి తాళలేక నువ్వేం చేస్తావంటే మరణము కావాలని పరుగు పెట్టేటువంటి రోజు రాబోతుందట. నువ్వు ఎంత పరుగు పెట్టినా ఆ మరణము నీ దగ్గరికి మాత్రం రానే రాదు.
సంసోను పాపం చేసినప్పుడు దేవుడిని ఒక్కసారి ఆయన అడిగాడు, ప్రభువా, నీవు ఇచ్చినటువంటి బలము నాలో నుండి ఉడిగిపోయింది, నేను ఇప్పుడు అన్యుల చేతకు అప్పగింపబడ్డాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే ఆయన దేవుని యొక్క సన్నిధిలో మొదలుపెట్టాడు. కారణం ఏంటి తెలుసా? సంసోను లాంటి నీతిమంతుడే. ఒక్క తప్పుదము తప్ప సంసోనులో ఇంకా ఏ విధమైనటువంటి పాపం మాత్రం లేనేలేదు. ఆ సంసోను ఒక్కసారి ప్రభు నన్ను క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క సర్దారులందరూ కూడా ఆ గుడిలో పడి ఆయన ఎన్నడూ చంపనటువంటి అధికమైనటువంటి జనాగాన్ని ప్రభు ఒక్కసారి ఆయన మీద కనుదృష్టించినప్పుడు ఆ జనమంతటిని కూడా సంసోను ఆ సర్దారులందరినీ కూడా చంపినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఒకవేళ అనుకోవచ్చు, నేను కూడా సంసోను వలె దేవుని యొక్క సన్నిధిలో అడిగి నేను చేయగలను అనుకుంటున్నావేమో. లేకుంటే చెరువులో ఉన్నటువంటి దొంగ ఒక్కసారి నీవు మరి పరదేశంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే ప్రభు ఆయన క్షమించినటువంటి దొంగను క్షమించిన విధంగా నిన్ను కూడా క్షమిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నీ పాపపు బ్రతుకును నువ్వు మార్చుకోకపోయినట్లయితే, నీ దౌర్భాగ్య స్థితిని నువ్వు మార్చుకోకపోయినట్లయితే రాబోయే ఉగ్రత దినము నుండి నువ్వు తప్పించుకొనలేవనేటువంటి సత్యమును నేటి దినమని నువ్వు గ్రహించవలసిన దానివిగా ఉంటున్నావు. ప్రియులారా, దేవుని యొక్క మాట మనకు దొరుకుతూ ఉంటున్నది. దేవుని యొక్క వాక్యము మనకి దొరుకుతున్నటువంటి వేళ ఇది. దేవుని యొక్క మాట దొరకనటువంటి మరి దినాలు ఇక ముందు రోజుల్లో రాబోతూ ఉంటున్నాయి. కాబట్టి నువ్వు మెళకువ కలిగిన వాడువుగా, మెళకువ కలిగిన దానవుగా ఇప్పుడే నీ ప్రవర్తన నువ్వు మార్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు నువ్వు బ్రతకపోయినట్లయితే ఇక్కడ జరిగేటువంటి సంభవం 8వ వచనాన్ని, స్త్రీల తల వెంట్రుకల వలె వెంట్రుకలు వాటికి ఉండెను, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెనని మాటలు చూస్తున్నాం. అక్కడ చూస్తున్నది మిడత, చిన్న జంతువు. వాటికి ఉన్నటువంటి ఆకారము మానవ ఆకారము, వాటికి ఉన్నటువంటి పళ్ళు సింహపు పళ్ళు అంటున్నాడు ఇక్కడ. ఒకసారి ఆలోచించు. అంటే మిడత యొక్క ఆకారము సింహపు పళ్ళుతో కలిగినటువంటిదిగా ఉన్నది అంటే సింహపు కోర నీ శరీరంలో దిగినప్పుడు నీ ఒక్క కాటుకే నీ ప్రాణం పోతుంది. మీరు ఎప్పుడైనా చూసారా సింహాన్ని? సింహం ఎవరినైనా వెంటాడిందన్నా లేదంటే ఏదైనా జంతువుని వెంటాడినప్పుడు అదేం చేస్తుందో తెలుసా? పీకిని మాత్రమే పట్టుకోవడం జరుగుతుంది. తలకి క్రింద భాగానే పట్టుకుని దాని యొక్క పళ్ళుతో గుచ్చినప్పుడు వెంటనే ఆ జీవి యొక్క ప్రాణి పోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి కోరలు మిడతలకు ఉన్నాయట. ఇక్కడ ఎంత విచిత్రమో చూసారా? మీరు అనుకోవచ్చు మిడతే కదా ఏం చేస్తుంది అని. గతించిన దినాలలో మనం చూసాం, లోకంలో కొన్ని కప్పలు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఒక్కొక్క చోట మిడతల దండు వచ్చి మొత్తం పంటలన్నిటినీ కూడా పాడు చేసేసింది గుజరాత్ ప్రాంతంలో. అటువంటి మిడతలు అనుకుంటున్నామా? వాటి యొక్క పళ్ళు మనం చూసినట్లయితే చిన్న చిన్న పళ్ళు, 5 గ్రాములు ఉండేటువంటి ఆ జీవికి చిన్న పళ్ళు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవికి మాత్రము దేవుడిచ్చినటువంటి కోరలు ఎటువంటివో తెలుసా? సింహమునకు ఉన్నటువంటి కోరలు. మానవ ముఖము లాంటి ముఖము కలిగినటువంటి ముఖము ఈ మిడతకున్నదట. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం ప్రపంచ దేశాల్లో మనం జీవిస్తూ ఉంటున్నాము. ఎన్నో భయంకరమైనటువంటి జంతువులు మనం చూసాము. రాబోయేటువంటి దినాలలో ఇటువంటి మిడతలు ఒక్కొక్క గ్రామాన్ని, ఒక్కొక్క మిడత ఒక్కొక్క పట్టణాన్ని సహితము మరి నాశనం చేయగలిగినటువంటి శక్తి దేవుడు ఆ మిడతకు దేవుడు ఇచ్చున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం బ్రతికున్నాము. కాబట్టి ఈ సమయంలోనే దేవుని యొక్క మాటకు విధేయత చూపించిన వారముగా, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని దినదినము చదువుచున్న వారముగా, దేవుని యొక్క పాద సాన్నిధ్యంలో మనం మోకరించినటువంటి అనుభవం మనకు లేకపోయినట్లయితే సంహారకు దూత ఏ గృహములైతే ప్రార్థన ఉండదో, ఏ గృహములైతే గొర్రెపిల్ల యొక్క మాటలు ఉండవో, ఏ గృహములైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపించబడి ఉంటారో ఆనాడు సంహారకు దూత వచ్చి సంహరించిన విధముగా నేటి దినాలలో కూడా ఈ మిడతలకు అధికారముతో అవి మనల్ని సంహరించేటువంటి దినాలు రాబోతున్నాయి అనేటువంటి సత్యమును మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియులారా, కాబట్టి మనమందరము కూడా ఆ జంతువుని మనం చూసినప్పుడు వాటికి తోకలు కూడా ఉన్నాయంట. 10వ వచనం చూద్దాం, చూడండి.
వాటికి ఉన్నటువంటి వాటి యొక్క మరి స్వభావం ఏంటంటే వాటి రెక్కలతోని యుద్ధములకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు వాటికి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాము. తేలుకుండేటువంటి తోక ఆ యొక్క జంతువుకి లేక ఆ యొక్క మిడతకు దేవుడిచ్చాడు. తేలు యొక్క తోకలో మనం చూసినట్లయితే విషముతో కూడినటువంటి దానికి ఒక కుంకు లేక ఒక తోక ఉంటుంది. ఆ కుండెముతో అది కుట్టినప్పుడు భయంకరమైనటువంటి బాధ, ఆ బాధను మనం తట్టుకోలేనటువంటి బాధ. అది వెంటనే పోనీ ఒకవేళ ఏ మరణమైన మనకు సంభవిస్తుందంటే మరణమునకు కూడా మనకి మరణం మన దగ్గర నుండి పారిపోతుంది అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. ఆ మరణము మన దగ్గర నుండి పారిపోతుందంటే ఆ మరణమును మనము తట్టుకోలేకుండా ఉందాము లేక దాని నుండి మనం తప్పింపబడతాము అంటే ఆ బాధకు నువ్వు మొట్టమొదటిగా తాళగలిగినటువంటి శక్తి నీకు ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర లేకపోయినట్లయితే, నీ గృహంలో ప్రార్థన లేకపోయినట్లయితే, నీ కుటుంబ ఆరాధన లేకపోయినట్లయితే, నీ కుటుంబంలో సఖ్యత ఉండి దేవునిని నీవు మహిమపరచలేకపోయినట్లయితే ఇటువంటి తెగుళ్ళు అన్నీ కూడా నీ గృహంలోనికి వస్తాయి అనేటువంటి సత్యమును గ్రహించవలసిన వాడుగా ఉంటున్నావు. ఇక రాబోయే దినాలలో నువ్వు వీటన్నిటిని విసర్జించి ఆ దినమును వచ్చినప్పుడు చూసుకుందామని నువ్వు అనుకుంటే ఆ దినమును నువ్వు తాళుకోలేక తట్టుకోలేక బాధపడుచు వేదన పడుచు మరణము దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళితే ఆ మరణము నిన్ను చూసి పారిపోతుందట. ఎంత భయంకరమైనటువంటి దినము రాబోయే దినము, ఎంత భయంకరమైనటువంటి దుస్థితి ఆ దినాలు. ఆ దినమును చూడాలని ఆశపడుతూ ఉంటున్నావా? ఒకవేళ ఆ దినం వచ్చినట్లయితే నేను తప్పించుకోగలను అనేటువంటి ధైర్యం నీకు ఉందా? నువ్వు తప్పించుకోవాలి అంటే నీ నొసల మీద దేవుని యొక్క ముద్ర కావాలి అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. దేవుని యొక్క ముద్ర అనగా ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. నీ ముఖ ఛాయను బట్టి నీ హృదయపు లోతులు ఏముందనేది చెప్పగలిగినటువంటి శక్తి ప్రభుకున్నది. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డల యొక్క ముఖము, మోషే ముఖము ఏ విధంగా మరి మెరుపు వలె ఆయన ముఖము ఎలాగా తెల్లగా ఆయన సినాయి కొండ మీద నుండి దిగినప్పుడు మోషే యొక్క ముఖము ఎంత తెల్లగా ఉందో అనగా దేవునితో సహవాసము చేసేటువంటి వారికి కూడా దేవుడిచ్చినటువంటి అంత గొప్ప ఆశీర్వాదం ఉందనేటువంటి సత్యమును గ్రహించవలసిన వారుగా ఉంటున్నాం ప్రియులారా. కారణం ఏంటి అనగా దేవుని యొక్క బిడ్డల యొక్క ముఖము ఎప్పుడూ కూడా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది నక్షత్రము వలె ఆయన యొక్క సేవకుల యొక్క ముఖము నక్షత్రము వలె తేజోమయమైనటువంటి ముఖాన్ని కలిగి ఉంటారని ఇంకా ముందులో మనం ఇంకా కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాము. కారణం ఏంటి అంటే దేవుని యొక్క బిడ్డలు ఎన్నడూ కూడా భయపడరు. ఎటువంటి మరణములు, ఎటువంటి శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తుడు అంటాడు, భయము లేదు, నాకు దిగులు లేదు. నా జీవిత యాత్రలో యేసుక్రీస్తు నాతో ఉండా నాకు భయం ఏంటి అనేటువంటి మాట ఆయన చెప్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి రాబోయే రోజుల్లో వస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి తెగుళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉండును. హెబ్రీ భాషలో వానికి అబద్ధోని అని పేరు, గ్రీకు దేశపు భాషలో దాని పేరు అపోల్లోయోను అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాము. ఈ మాటల యొక్క భావం ఏంటంటే నాశనము. వీటి యొక్క పేర్లను బట్టి మనం చూసినట్లయితే నాశనము సంభవించబోతూ ఉంటున్నది. నాశనమైనటువంటి తెగులు ఇక్కడ రాబోతూ ఉంటున్నది. దాని నుండి మనం తప్పించుకోవాలి అంటే ప్రభు అన్నటువంటి మాట, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎవరి గుడారను సమీపించదు? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుస్తూ ఆయన మాటలను వింటూ ఆయన మాటలు వారి యొక్క హృదయంలో భద్రపరచుకొని వారి కుటుంబాన్ని వారు రక్షించుకొని వారి యొక్క బిడ్డలను వారి కుటుంబాన్ని అంతటిని కూడా ఎవరైతే దేవుని నడిపిస్తారో వారి యొక్క ముఖములు మాత్రమే తేజరిల్లేటువంటి ముఖములుగా కనిపిస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, వారు పక్షిరాజు యొక్క రెక్కలను కలిగి ఎగిరిపోదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక వారు నడుస్తారు. ఆ ధైర్యం మనకుందా ఈ రోజుని? ఆ సహవాసం ఆ సహనము కలిగి ఉన్నామా? అట్టి సహవాసంలో మనం జీవిస్తూ ఉంటున్నామా?
ఒకసారి మనకి మనమే పరీక్షించుకోవలసిన వారముగా ఉంటున్నాం. ఆ జీవులకి ఇవ్వవలసినటువంటి ఆ మాటను మనం చూస్తే నాశనము చేసేటువంటి జీవులుగా మనం చూడగలుగుతున్నాం. నాశనము, ఇట్ విల్ బి డిస్ట్రాయ్ వేర్ ఎవర్ ఇట్ కమ్స్. ఏ స్థలంలోకి అవి రావడం జరుగుతుందో ఆ స్థలం అంతా కూడా నాశనం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులరా, అటువంటి దుస్థితిని నీకు రావద్దని ప్రభు యొక్క పాద సాన్నిధ్యంలో నేడే నువ్వు ప్రార్థించేటువంటి విధానముగా ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అటువంటి శ్రమ గతించిపోయిన తర్వాత ఇంకా జరగబోయేది ఏంటి అంటే దేవుని యొక్క కార్యములు ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. మనుష్యులలో 3వ భాగం కూడా సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దేవదూతలకు కూడా బయలుపరచబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, దేవుని యొక్క దేవదూత అనగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క దూతలు నక్షత్రముల వలె వారు ప్రజ్వరిల్లుతారు, ప్రకాశిస్తారనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క దూతలకు ఇట్టి అధికారం ఉంది అంటే దేవుడు వారి పట్ల కనుపరుస్తున్నటువంటి కృప లేక ఇస్తున్నటువంటి ఆ యొక్క మహా ఆసక్తి లేక ధైర్యము, దేవుడిచ్చినటువంటి కృపావరము ఏంటి అంటే వారు ప్రభు యొక్క రక్తములో వారి యొక్క బట్టలను ఉతుక్కున్నటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సత్యమును మనం గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియులారా, ప్రభు మనకి కనపడతాడు. ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన స్వరం నువ్వు ఎప్పుడైనా వినడానికి ఆశపడ్డావా? ఆయనను చూడాలని ఎప్పుడైనా ఆతురపడ్డావా నువ్వు? ఆయన స్వరము మనం వినాలి అంటే, ఆయన మాటను ఆయన ముఖాన్ని మనం దర్శించుకోవాలి అంటే మన దగ్గర పవిత్రత కావాలి. ఎందుచేతనగా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత కావాలి. యూ షుడ్ బి ఏ హోలీ, దెన్ ఓన్లీ యూ కెన్ సీ హోలీ గాడ్. నువ్వు పరిశుద్ధత కలిగినట్లయితే అప్పుడే నీవు పరిశుద్ధుడైనటువంటి ఆ ప్రభువుని నీవు చూడగలవు. ప్రియులారా, రాబోయే దినాలలో దేవుడు ఈ భూమంతటిని కూడా ఆయన అగ్నితో ఆహుతి చేస్తాననేటువంటి మాటను ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతున్నది. ఆ ఉగ్రత దినం తప్పించుకొనగలిగినటువంటి వాడు ఎవడు అనేటువంటి మాటను జెఫన్యా మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎందుచేతనగా ఆ దినము మహాభయంకరమైనటువంటి దినం. ఆ దినమును తాళాలి అంటే, ఆ దినమును మనం తట్టుకోవాలి అంటే మనం ఇప్పుడు సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలని ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో మరి అక్కడ బయలుపరచబడిన విధముగా 9వ అధ్యాయము 6వ వచనంలో ఆ దినములో మనుషులు మరణమును వెతకదురు కానీ అది వారికి దొరకదు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించవలసిన వారం ఉంటున్నాం. అదే మాటను భక్తుడైనటువంటి యోబు కూడా 3వ అధ్యాయము మరి 21వ వచనంలో అంటున్నాడు, మరణము దొరకదు అనేటువంటి మాటను ఆయన బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఎందుకు మరణము దొరకదు అంటే నీకు నీవుగా నీ ప్రాణాన్ని తీసుకునేటువంటి అర్హత నీకు మాత్రము లేనే లేదు. ఒకవేళ నువ్వు ప్రాణమును నువ్వు తీసుకోవాలని నువ్వు ప్రయత్నం చేసినా ఆ దినమున ఆ మరణము అనేది నీ దగ్గర నుండి పారిపోతుంది అనేటువంటి సత్యమును భక్తుడు మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అప్పుడు మనం చూసినట్లయితే 15వ వచనం, మనుషులలో 3వ భాగం సంహరింపవలెనని అదే సమయమందే, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ మనుష్యులకు ఆ 4 దూతలకు వదిలిపెట్టిరి. గుర్రపు రౌతులు సంధ్యముల లెక్క 20 కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని. నీ మీదకి దండెత్తడానికి వచ్చేటువంటి ఆ యొక్క జీవు యొక్క లెక్క ఎంతో తెలుసా? 20 కోట్లు అంట. 20 కోట్లు అంటే ఇది అలంకార రూపంగా చెప్పబడినది. సంఖ్య అంతా కూడా ప్రకటన గ్రంథంలో అలంకార రూపంగా వాడబడినటువంటి మాట ఈ మాట. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తు నుండి మనం తప్పింపబడాలి అంటే వాటి యొక్క సంఖ్య మనం చూసినట్లయితే నీ ఎదురుగా ఆ సంఖ్య
భయంకరమైనటువంటి లెక్కగా మనం చూడగలుగుతున్నాం. సంహరించడానికి వచ్చినటువంటి ఆ సంహారక దూత ఈ లోకములోనికి వచ్చినప్పుడు వారికి ఇవ్వబడినటువంటి అధికారము, మిడత అనేటువంటి చిన్న జంతువుకి ఇవ్వబడినటువంటి అధికారము, మానవ రూపమును కలిగినటువంటి ఆ మిడత, దానికి సింహపు లాంటి కోరలు కలిగినటువంటి ఆ మిడత ఎంతయా అని మనం చూసినట్లయితే 20 కోట్లు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఇది అలంకార రూపముగా చెప్పబడినది, కానీ దేవుని యొక్క సైన్యమునకు మాత్రము ఎన్నడూ కూడా మరి ఎవరికి కూడా ఆ లెక్క మాత్రము తెలియదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటను వింటున్నటువంటి మనము దేవుని యొక్క మాటకు విధేయతను చూపించినట్లయితే అటువంటి తెగులు నీ గుడారమును సమీపించదు. ఒకవేళ నువ్వు మరణమునకు ఆ మరణం దగ్గరికి నువ్వు పరిగెట్టుకెళ్ళినప్పుడు నీవు దేవునికి ఇష్టడవైనట్లయితే నువ్వు మరణము తీసుకోవాలని చూసినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆఖరిగా మనం చూసినట్లయితే 19వ వచనం, ఆ గుర్రముల బలము వాటి నొసళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. హాని మనకి తలపెట్టేటువంటి ఆ యొక్క హాని ఏ విధంగా ఉంటుందనేటువంటి మాటను మనం చూసినట్లయితే ప్రియులరా, వాటి యొక్క తోకలలో సహితము శక్తి ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాము. కాబట్టి నీవేమనుకుంటున్నావు? ఒకసారి నీ బ్రతుకు నువ్వు జ్ఞాపకం చేసుకో. చివరికి ఒక మాట 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనస్సు పొందలేదండి. ప్రియులారా, ఈ తెగుళ్ళు అనేవి విగ్రహారాధికులకు మొట్టమొదటిగా వచ్చేటువంటి తెగుళ్ళుగా మనం చూడగలుగుతున్నాం. విగ్రహారాధులకు మరి మొట్టమొదటిగా వస్తాయి. విగ్రహము అనగా రాయి రప్పని మాత్రం నువ్వు అనుకోవద్దు. విగ్రహం అనగా నీవు ప్రభువు కంటే దేనిని అధికంగా నీవు ప్రేమిస్తూ ఉంటున్నావో అదే నీ బ్రతుకుల విగ్రహము. ఒకళ్ళు అనుకోవచ్చు, ధనాన్ని ప్రేమిస్తున్నావా, అది నీ బ్రతుకుల విగ్రహమే. నీవు కట్టుకున్నటువంటి నీ గృహాలు నువ్వు ప్రేమిస్తున్నావా, అది నీ గృహంలో విగ్రహమే. నీవు నీ భర్తను అధికంగా ప్రేమిస్తున్నావా, అది నీ బ్రతుకుల విగ్రహమే. నీ బిడ్డలను అధికంగా ప్రేమిస్తున్నావా, అది నీ బ్రతుకుల విగ్రహమే. ఇటువంటివి అన్నీ కూడా దేవునిని తప్ప, రక్షకుని తప్ప నీవు దేనిని లోకములో అత్యధికంగా ప్రేమించినా అది నీ గృహంలో విగ్రహం అనేటువంటి సత్యమును నీవు గ్రహించవలసిన దాని గుర్తు ఉంటున్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దొరుకు కాలమున ఆయన వెతుకుదాం. ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకుందాం. ఆయన మాటలు వినేటప్పుడు వాటిని ఆస్వాదిందాం, వాటిని పొందుకుందాం. మాటలు దొరకపోయినట్లయితే నీకు నీవుగా నీ గృహంలో కూర్చొని నీకు నీవుగా మోకరించి ప్రార్థించినటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉండాలని హెచ్చరిక చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. ప్రభు ఈ మాటలు మన యొక్క వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి కాపరి, మా ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. జాలిగల మా తండ్రి, కృపగల మా రక్షక, గొప్ప దేవ, స్తుతులు పాత్రుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతుడు మమ్మల్ని పరిపాలించి పోషిస్తున్నటువంటి మా ప్రియ ప్రభ, మీకే వందనాలు ప్రభా. మీ మాటలు వినినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుతుంటున్నాము. మీరు దొరికే కాలంలో మేము వెతకాలి ప్రభా. మీరు సమీపంగా ఉండగా మిమ్మల్ని వేడుకోవాలి మా తండ్రి. ఎవరైతే నా ప్రభ వాటిని విడిచిన ప్రభ లోకం వైపు చూస్తూ తిరుగుతూ ఉంటారో, మిడతలు అనేటువంటి చిన్న పురుగుగా వచ్చి అవి నా ప్రభ మానవుని యొక్క రూపమును దాల్చి యుద్ధమునకు సిద్ధపడినటువంటి నా ప్రభ ఆ విమానములు లేక యుద్ధమునకు సిద్ధపడినటువంటి ఆ మిసైల్స్ లేక ఆ భయంకరమైనటువంటి నా ప్రభ యుద్ధోపకరణములు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి ఆకారమును రూపమును కలిగినవిగా, సింహపు లాంటి కోరలను కలిగినటువంటి వాటిని నా ప్రభ మీరు లోకంలోకి పంపించే దేవుడు అన్నారు ప్రభ. ఎవరి మీదకి అనగా ప్రభ మీ మాటను వినక, మీ మాటకు విధేయత చూపించుకోండగా, మీ మాటకు నా ప్రభ చెవినివ్వకుండా ఉన్నటువంటి వారికి కలిగేటువంటి ఈ సంభవం మీరు బయలుపరుస్తూ ఉంటున్నారు కనుక మా తండ్రి, ప్రతి ఒక్కరూ నా ప్రభ మెళకువ కలిగి ప్రార్థించే అనుభవం ఇవ్వడాలని మీరు దాచిపెట్టుమని మీ పాద సాన్నిధ్యంలో అడుగుతుంటున్నాం. ఈ ప్రత్యేకమైన వేళ మా ప్రభ
అనేక మంది బిడ్డలు నా తండ్రి అస్వస్థ ఉన్నారయ్యా, హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రియ బిడ్డలు నా ప్రభా మరి శరీర బలహీనతలతో నా తండ్రి, రుగ్మతలతో నా ప్రభా, వ్యాధులు బాధలతో నా తండ్రి హాస్పిటల్లో చేరి ఉన్నారు. అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. రే సహోదరు నా ప్రభా సలోమిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తనకున్నటువంటి ఆ యొక్క గాల్ బ్లేటర్లో ఆ స్టోన్స్ నా ప్రభా ఆపరేషన్ చేయడానికి సిద్ధపడుతుంటాడుగా డాక్టర్ మంచి జ్ఞానం ఇచ్చి తొలగించమని అడుగుతుంటున్నాము. చంద్ర కొంచెం అస్వస్తుంది ప్రభు, మీకు మాత్రం ముట్టి స్వస్థపరచండి. అలాగే మా ప్రభా మరి మా తండ్రి కావేరి నా ప్రభ కొంచెం అస్వస్థ ఉన్నారు, మీకు మాత్రం ముట్టి స్వస్థపరచండి. కుమారమ్మ గారు నా ప్రభ కొంచెం అస్వస్థ ఉన్నారు, ఆమెను ముట్టి స్వస్థపరచండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పాలించే తల్లులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి యొక్క హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు కనుక మీ సమృద్ధిలో నుంచి మీ బిడ్డల కొరకు సమస్తమును అనుగ్రహించి మరి మీ పాద సాన్నిధ్యం కూడా అడుగుతుంటున్నాము. దేవా ఇంకా నా తండ్రి ప్రయాణం చేయాలని ఆశపడుతున్నటువంటి వారు ఉన్నారు. ప్రయాణాలకి నా ప్రభ నా తండ్రి మరి బయలుదేరి వెళ్ళడానికి వారికి ఏ విధమైనటువంటి మార్గము లేవు నా ప్రభ, మీరే ద్వారాలు తెరమని అడుగుతున్నాము. దినాహారం లేనటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా కట్టుకోవడానికి వస్త్రం లేనటువంటి వారు, నివసించడానికి నీడలేనటువంటి వారు, దినాహారం కూడా కొదువైనటువంటి వారు, ఉద్యోగాలు పోయినా ప్రభ ఎంతోమంది బిడ్డలు నా ప్రభ ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతుంటున్నాము. దేవ ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారు నా ప్రభ. హాస్పిటల్లో నా తండ్రి మంచాలపై రోధిస్తున్నటువంటి రోగగ్రస్తులు నా ప్రభ ఉన్నారయ్యా. అటు వారు మీరే జ్ఞాపకం చేసుకొని మరణాపాయం నుండి అట్టి బిడ్డలను తప్పించి మీరే కాపాడి భద్రపరచమని, మీ మాటకు మేము చెవినిచ్చిన వారుగా, మీ మాటకు విధేయత చూపించిన వారుగా మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరచుకొని మీ మేళలతో నింపే తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తుంది. మా రక్షకుడును విమోచకుడునైన యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ దేవా మా ప్రియులైన వారందరికీ మీ సమాధానం ఇచ్చి నడిపించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, సమాధానములు, ప్రార్థనలో ఏకీవించి వాక్యమైన బిడ్డలందరికీ ప్రభు యొక్క కృప సమాధానములు మెండుగరం గ్రహించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.